far we marched into our destiny. From self-rule to self-respect to self-reliance, we are writing the next chapter. Every irrigation project, every IT hub, every new school, these are not statistics. These are signatures of a dream coming true, dream coming alive, and you're all part of it. We made it all together. To the Telanganites in America, you're not distant, you're essential to the growth of Telangana. నేను 2015లో మంత్రిగా తొలిసారిగా తెలంగాణ అనే నూతన రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి అమెరికాకు వచ్చినప్పుడు అనేక మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదే డాలస్కి వచ్చాం. వచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది. ఇక్కడ డాలస్లో చాలామంది మిత్రులు ఒక సమావేశాన్ని కూడా ఆర్గనైజ్ చేశారు. కానీ ఇట్లా వేల మందితో కాదు, కానీ ఒక 500-600 మందితో ఒక హోటల్లో సమావేశం అయినాం. తెల్లారి మేము కాలిఫోర్నియా పోవాలి. అక్కడ గూగుల్ అనే కంపెనీతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద క్యాంపస్ గూగుల్ది హైదరాబాద్లో పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకోవాలి తెల్లారిపోయి. కానీ అనుకోకుండా ఆ రోజు డాలస్లో సరిగ్గా 10 ఏళ్ల కిందట మే నెలలో ఆ రోజు ఒక ఫ్లడ్ వచ్చింది. సైక్లోన్ మన తుఫాన్ వాతావరణం వచ్చింది. మొత్తానికి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి. ఫోన్లన్నీ అలర్ట్లతో, రెడ్ అలర్ట్స్తో మారుమోగిపోతూ ఉన్నాయి. ఏం చేయాలనో తెలియదు. సాయంత్రం ఫ్లైట్ పట్టుకోవాలా, మరి ఫ్లైట్లన్నీ కూడా గ్రౌండ్ అయిపోయినాయి. ఆ రోజు ఇక్కడ ఉండే ఎన్ఆర్ఐ మిత్రులు డాలస్లో మాకు ఒక మినీ బస్ అరేంజ్ చేసినారు. ఇక్కడ నుంచి 3 గంటల పాటు ప్రయాణం చేసి ఆస్టిన్ పోయి, ఆస్టిన్ నుంచి ఒక రెడ్ ఐ ఫ్లైట్ తెల్లారి 4:30 గంటలకు పట్టుకొని కాలిఫోర్నియా పోయి అక్కడ ఆ రోజు మరి భయంకరమైన తుఫానులో డాలస్ నుండి ఆస్టిన్ దాకా ఏ ప్రయాణం అయితే చేసి చివరికి కాలిఫోర్నియా చేరుకుని గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నామో నాకు ఇంకా బాగా గుర్తుంది. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఎందుకు గుర్తు చేసుకుంటా ఉన్నా అంటే మేము 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదేదో పదవో ఇదేదో బరువో అనుకోలేదు. బాధ్యతగా భావించాం. ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినాం. అందుకే అనితర సాధ్యమైన విజయాలు మనకు సొంతమైనాయి. విడిపోతే విఫల రాష్ట్రం అవుతుంది అని హేళన చేసిన చోటనే విజయ కేతనం ఎగురవేసి చూపెట్టినాం. మిమ్మల్ని పరిపాలించే నాయకులున్నారా అని గేలి చేసిన నోళ్లతోనే మాకు కూడా మీలాంటి నాయకులుంటే బాగుండు అని అనిపించాం. స్వరాష్ట్రాన్ని నంబర్ 1గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో వదులుకోలేదు. మొన్నటిదాకా ప్రభుత్వాన్ని మనమే నడిపాం. సరే, ఎన్నికలన్న తర్వాత కొన్ని డైనమిక్స్ ఉంటాయి, కూడికలు తీసివేతలు ఉంటాయి. ఆ లెక్కల్లో మొన్న 2023 డిసెంబర్లో మనం కొద్దిగా వెనుకబడ్డాం, ఎన్నికల్లో ఓడిపోయినాం కావచ్చు. కానీ తెలంగాణను ప్రేమించడంలో మాత్రం వెనుకంజ ఎన్నడూ వెయ్యలేదు, వెయ్యబోము. పొజిషన్లో ఉన్నా ఆపోజిషన్లో ఉన్నా మాకు ఖచ్చితంగా తెలంగాణనే ఫస్ట్, ఇండియానే ఫస్ట్ తప్ప ఇంకోటి కానే కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మేము గవర్నమెంట్లో లేకపోవచ్చు, ఆపోజిషన్లో ఉండవచ్చు, కానీ ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కోరుతా ఉన్నా, అక్కడ ఉన్నది మన తెలంగాణనే. ఇవాళ మీకు అందరికీ తెలుసు, ఇక్కడ మీకు తెలుసు, ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాలి. ఆనాడు 2015లో మేము డాలస్ నుంచి పోయి, అవుతారు కేసీఆర్ గారు సీఎం అవుతారు, తొందరపడతారు. డాలస్ నుండి పోయి బే ఏరియాలో వరుసగా టెక్నాలజీ కంపెనీతో మా మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి. అరూబా నెట్వర్క్స్ అనే ఒక కంపెనీ ఉంటుంది, దాన్ని కీర్తి మేల్కోటే గారని ఆయన స్థాపించారు. తర్వాత హ్యూలెట్ ప్యాకెట్లో దాన్ని విలీనం చేసినారు, వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అయితే ఆ కీర్తి గారిని కలిసినప్పుడు, కీర్తి మేల్కోటని కలిసినప్పుడు ఆయన చాలా ఆప్యాయంగా పలకరించి, ఆయన హైదరాబాద్ వాడే, ఆప్యాయంగా పలకరించి సాయంత్రం మా ఇంటికి ఒకసారి ఛాయ్ తాగేందుకు రండి అన్నాడు. తప్పకుండా వస్తామని చెప్పి వాళ్ళ ఇంటికి పోయినాం. అక్కడ పోయిన తర్వాత నిజంగా కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆ కీర్తి మేల్కోట గారి వారి నాన్నగారు ఉన్నారు ఇంట్లో, అక్కడే వారి అమ్మగారు ఉన్నారు, వారి శ్రీమతి ఉన్నారు. అందరినీ మాట్లాడుతుంటే వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లి మాట్లాడుతున్నారు. నేను అప్పుడే తెలుసుకున్నాను కీర్తి మేల్కోట ఎవరు అంటే 1969
తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆనాడు తెలంగాణ ప్రజా సమితి అనే బ్యానర్ మీద ఎంపీగా గెలిచిన జిఎస్ మేల్కోటే గారి మరి మనవడు కీర్తి మేల్కోటే. వారు ఆ రోజు వారి కుటుంబ సభ్యులు నాతో చెప్పిన మాట, 2 తరాలుగా తెలంగాణ కోసం పోరాడుతున్న కుటుంబం మాది.